ఈ అమ్మాయి లైబ్రరీలో చదువుతూ ఉంటే ఒక మాయా బుక్ ఈమె దగ్గరికి వస్తుంది. దాంతో ఈమె ఎక్సైట్మెంట్ తో ఆ బుక్ ని ఓపెన్ చేయగానే రూమ్ అంతా చీకటిగా అయిపోతుంది. దాంతో ఈమె బుక్ ని క్లోజ్ చేయగానే మళ్ళీ వెలుతురు వచ్చేస్తుంది. దాంతో భయపడిపోయిన ఈ అమ్మాయి ఆ బుక్ ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ ఆ బుక్ మాత్రం ఈమెని ఫాలో అవుతూ ఉంటుంది. దాంతో ఈమె ఇంటికి వెళ్తే ఆ బుక్ ఇంటికి కూడా వచ్చేసి ఉంటుంది. ఆ బుక్ తనకు తానే ఓపెన్ అయ్యి అందులోని అక్షరాలన్నీ గాలిలో ఎగిరి ఈమె చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అప్పుడే ఒక్కసారిగా అమ్మాయి శరీరంలోకి ఆ అక్షరాలన్నీ వెళ్ళిపోతాయి. దాంతో ఈ అమ్మాయికి తనలోకి చాలా శక్తి వచ్చేసినట్టు ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత స్కూల్లో మ్యాజిక్ షో కాంపిటీషన్ పెడతారు. అప్పుడే ఈ అమ్మాయితో పాటు ఒక అబ్బాయి అక్కడికి వెళ్తారు. వీళ్ళు తమ వేళ్లతో మ్యాజిక్ చేసి పాప్కార్న్స్ ని రెడీ చేయాల్సి ఉంటుంది. పక్కనున్న అబ్బాయి మెల్లిమెల్లిగా తన శక్తితో పాప్కార్న్స్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ అమ్మాయి తన చేతిని పెట్టగానే ఒక్క నిమిషంలో పాప్కార్న్స్ అన్ని రెడీ అయిపోతాయి. ఇది చూసిన వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అప్పుడే టీచర్ ఆ పాప్కార్న్ ని చెక్ చేసి తిని చూస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. దాంతో ఈ అమ్మాయిని ఫైనల్స్ లో మ్యాజిక్ షోలో చేయాలని ఎంచుకుంటారు. అప్పుడే ఇంకో అమ్మాయి వచ్చి తనకి ఇంకో ఛాన్స్ ఇవ్వమని ఆ టీచర్స్ అందరినీ అడుగుతుంది. దాంతో టీచర్ ఆమెకి లాస్ట్ ఛాన్స్ ఇవ్వడంతో ఆమె మ్యాజిక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మెల్లిమెల్లిగా ఈమె పిల్లిలాగా మారిపోతుంది. అప్పుడే ఈ పిల్లికి గబ్బిలం లాగా రెక్కలు వచ్చేసి ఆమె గాలిలో ఎగరడం స్టార్ట్ చేస్తుంది. దాంతో అందరూ భయపడిపోతారు. అప్పుడే ఈ అమ్మాయి తన దగ్గర ఉన్న మ్యాజిక్ తో ఆ ఎగురుతున్న పిల్లిని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ ఈమె ఎంత ట్రై చేసినా కూడా ఆ పిల్లి అదుపు తప్పిపోయి ఉంటుంది. కొద్దిసేపటికి ఆ పిల్లి మళ్ళీ అమ్మాయి లాగా మారిపోతుంది. దాంతో ఈ టీచర్ మ్యాజిక్ లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరినీ ఎగతాళి చేస్తూ తిడుతూ ఉంటుంది. దాంతో ఒక టీచర్ కి చాలా కోపం వచ్చి ఫెయిల్ అయిపోయిన పిల్లలందరికీ తను ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటాడు. ఎందుకంటే ఈ టీచర్ కూడా చిన్నప్పటి నుంచి ఇలాగే తన మ్యాజిక్ ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటాడు. దాంతో ఇతను ఆ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కంప్లీట్ గా మంచి మెజిషియన్ చేయాలని అనుకుంటాడు. దాంతో ఇతను అడవిలోకి వెళ్లి జంతువులతో పాటలు పాడుతూ ఆ తర్వాత ఒక్కొక్కరి సూపర్ పవర్స్ ని చెక్ చేస్తూ వాళ్ళ సూపర్ పవర్స్ బాగా కంట్రోల్ చేసుకునేలాగా ట్రైనింగ్ ఇస్తాడు. దాంతో గ్లోరీ తన మ్యాజిక్ ని కంట్రోల్ చేసుకోగలదు అని తన ఫ్రెండ్ కి చెప్పడానికి వెళ్తే అప్పటికే ఆ మ్యాజిక్ బుక్ వల్ల ఈ అమ్మాయి పూర్తిగా ఒక దయ్యంలాగా మారిపోయి ఉంటుంది. ఇది చూసిన గ్లోరీ చాలా భయపడిపోతుంది. పార్ట్ 2 కోసం కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.